శర్మ గారు రేవంత్ రెడ్డిని కోట్ చేసినటువంటి విషయం ఏంటంటే, నేను ఆ రోజున నరేంద్ర మోడీతో విభేదించి నేను చాలా నష్టపోయాను. రాష్ట్రం అన్ని రకాలుగా ఎదుగుదల కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సఖ్యత సహకారం అనేటువంటి తప్పనిసరి అవసరం. నేను కొంతమంది మాట విన్నాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. తద్వారా ఒక 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలైనటువంటి సిగ్నల్స్ చంద్రబాబు నాయుడు నుంచి వెళ్తున్నాయి. అది ఆంధ్రజ్యోతి ద్వారా వెళ్తున్నాయా, ఎన్టీ రామారావు నానే మన 500 రూపీస్ కాయలకు సంబంధించినటువంటి పురంధరేశ్వరి ద్వారా వెళ్ళిందా, ఇంకోటి ద్వారా వెళ్ళిందా, అదంతా మనకు ఎక్కడి నుంచి వెళ్ళింది అనే విషయం. కానీ మేము మీతో పొత్తుకి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నుంచి సంకేతాలు ఢిల్లీ వెళ్ళాయనేటువంటిది మాత్రం వాస్తవం. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా, సోషల్ మీడియా వింగ్లు దాన్ని ఒప్పుకోలేక ఏం చెప్తున్నారంటే, బీజేపీకి ఉండేటువంటిది ఓన్లీ 1% ఓటు ఉంటుంది, 2% ఓట్లు ఉంటాయి. కానీ మేము ఎన్నికల్లో బలమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మాకు వెనకాతల ఎన్నికల కమిషన్ అండదండలు ఉండాలి, సిబిఐలు ఈడీలు సహకారం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇంకో రకమైనటువంటి వ్రాతలు రాస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీతో ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క ఓటు శాతం పెరగకపోయినా అతను ఏంటంటే వెనకాతలు ఉండేటువంటి ఈడీ, సిబిఐ, ఎన్నికల కమిషన్ సహకారం ఉంటే చాలు నేను గెలుస్తాననేటువంటి ఒక నమ్మకము, ఒక విశ్వాసం ఆయనకుంది. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఎంత ఈడీ ఉన్నా, ఎంత సిబిఐ ఉన్నా, ఎంత ఎన్నికల కమిషన్ ఉన్నా భారతీయ జనతా పార్టీ తన కర్ణాటక రాష్ట్రాన్ని కోల్పోయింది, తెలంగాణ కోల్పోయింది, బెంగాల్ కోల్పోయింది, అక్కడ కోల్పోయింది అనేటువంటి వాస్తవాన్ని కూడా వాళ్ళు అంగీకరించకుండా వాళ్ళు అది వస్తే మేము గెలుస్తామనేటువంటి ఒక భరోసా. ఇక రెండో విషయం జనసేనకు సంబంధించినంత వరకు చూసినట్లయితే నిన్న తాడేపల్లి, ఒక వారం క్రితం తాడేపల్లి గురించి జరిగినటువంటి సభలో మనకు సంస్థాగతంగా మనకున్నటువంటి బలం ఏంటి, ఆర్థికంగా మనకున్నటువంటి బలం ఏంటి, మన క్యాడర్ ఏంటి, ఏమీ లేకుండా మనం 175 స్థానాలు ఎట్లా పోటీ చేస్తాం. కాబట్టి నేను 24 స్థానాలకు పొత్తు పెట్టుకున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ నిండు సభలో ప్రకటన చేశారు కాబట్టి వారు ఆ పార్టీకి సంబంధించినటువంటి 175 స్థానాల్లో పోటీ చేసేటువంటి అంశమే లేదు. కాబట్టి వారు పొత్తు కావాలి. ఆ సభలో కూడా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు నాకున్నాయన్నారు, ఇంకోటన్నారు. అంతకుముందు కూడా నేను ఎన్డీఏలోంచి బయటకు వచ్చి వేరే పక్షంలో చేరినా కూడా నేను ఎన్డీఏలోనే ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. ఇక బీజేపీ యాంగిల్ కొందాం. దీంట్లో నేను సుందరరామన్ శర్మ గారి యొక్క అభిప్రాయంతో 100% ఏకీభవిస్తున్నా. కారణం ఏంటంటే, మొట్టమొదట రేపు ఒకవేళ ఏ కారణం వల్లైనా ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. రేపు ఇప్పుడు మనకు వస్తున్నటువంటి అంచనాల ప్రకారం, సర్వేల ప్రకారం, ఈవెన్ దో ఇప్పుడు మన మొదటి కాలాంశంలో మనం మాట్లాడుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం ప్రకారం కూడా నరేంద్ర మోడీని 2029లోనే కొట్టాలి కానీ 2024లో కొట్టేటువంటి ఆస్కారం ఏ పార్టీకి లేదు అని చెప్పేసి ఆయన అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో